ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనము. బాధపరచుబడ్డ వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. మరి దేవుని యందు నిరీక్షణ కలిగిన వారు, బాధపడుతున్నవారు, మరి ఆ ఒక నిరీక్షణ ఎన్నటికీ నశించదంట. మరి దేవుడికి ప్రార్థించి మరి ఆయన ఎందు ఆశ పెట్టుకొని అసాధ్యమైన కార్యము మరి దేవుడే నా పట్ల జరిగిస్తాడని ఒక ఆరోగ్యం కోసం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను. దేవుడు నా పట్ల కార్యము జరిగిస్తాడని తప్పకుండా ఆ నిరీక్షణ ఎప్పటికీ వ్యర్థము కాదు. మరి హన్నా జీవితములో మరి పిల్లలు ఉండరు, మరి హన్నాకి పిల్లలు ఉండరు, బాధపడుతుంది. నిరీక్షణ దేవుని అంది, దేవుడు నాకు ఒక రోజు పిల్లల్ని దయచేస్తాడని ప్రతిరోజు వచ్చి దేవుడి సన్నిధిలో వచ్చి ప్రార్థించేది, నిరీక్షణ కలిగి దేవుడు ఇస్తాడని. కానీ తనకి బాధ ఎక్కువగా అయిపోయింది. తన ముందు అనేక మంది మరి పిల్లలు కంటున్నారు, మరి వాళ్ళందరికీ దేవుడే పిల్లల్ని ఇచ్చిండు, నాకు మాత్రము ఆయన యందు నమ్మిక ఉంచిన నిరీక్షణ కలిగి ఉన్నాను. ఇంకా ఎక్కువగా బాధ ఎక్కువైపోయింది. దేవుడు ఇచ్చే ముందు బాధ ఎక్కువైపోతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఆమె దేవుడి సన్నిధికి వచ్చి మరి గట్టిగా మొరపెడుతుంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు మాత్రం నా గర్భాన్ని నువ్వు తెరవాలి తండ్రి, నాకు సంతానము కావాలి, నాకు పిల్లలు కావాలి అని ఆయన సన్నిధిలో గోజాడినాను. అలా ప్రార్థించి బాధపడి ఆమె ఏదేదైతే బాధపడ్డదో అదంతా మరి దేవుడికి చెప్తూ నేను నీ యందే నిరీక్షణ ఉంచిన, నాకు ఎట్లనైనా కార్యము చేయని అన్నప్పుడు దేవుడు ఆమె బాధపడ్డది, ఆమె నిరీక్షణ వ్యర్థంగా నశింప చేయలేదు. చక్కని కుమారుని ఇచ్చాడు సమూయేలు ప్రవక్తగా. దాని తర్వాత మరి అనేక పిల్లల్ని కూడా ఆమెకి సంతానాన్ని దేవుడు దయచేశాడు. ఆమె దేవుని యందు నిరీక్షణ ఉంచింది, మరి బాధపడ్డది. మరి ఆమె యొక్క నిరీక్షణ ఆనందాస్పదముగా మారిపోయింది. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు నిరీక్షణ పడుతున్నావు, మరి బాధపడుతున్నావు. ఆ నిరీక్షణ ఎన్నటికీ సిగ్గుపరచనివ్వదు, ఎన్నటికీ నిన్ను బాధపడనివ్వదు, ఎన్నటికీ నశింప చేయదు. తప్పకుండా నీ జీవితంలో దేవుని కార్యమును జరిగిస్తాడు. మరి ఆశపడ్డ, ప్రార్థించి వేచి చూస్తున్న ప్రతి నిరీక్షణకి దేవుడు జవాబుని, నీ కార్యముని సఫలము చేస్తాడు. ఆమేన్. ప్రార్థించుకున్నాం. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. మరి అనేక జీవితంలో తండ్రి నువ్వు నిరీక్షణని కలగజేశావు. మరి ఆ నిరీక్షణను ఎన్నటికీ సిగ్గుపరచనివ్వదు, నశింప చేయదు అని ఈరోజు మాకు వాగ్దానము చేశావు. మరి నీ యందు నిరీక్షణ కలిగిన మా అందరి ప్రార్థనని ఆలకించేవాడు నీవే, కార్యము సఫలము చేయవాడువి నీవే, విజయమును దయచేయు దేవుడవి నీవే తండ్రి. మరి ఈ వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చబడి మరి నైనా మమ్మల్ని కూడా ఆనందాస్పదముగా చేసినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడి మీ నిరీక్షణకు దేవుడు కార్యము జరిగించునుగాక. ఆమేన్.